నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను ఓడిపోనయా నా పక్షాన్నుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవు, అవును తండ్రి, మా పక్షంగా మీరున్నప్పుడు మేము ఎందులోనూ కూడా ఓడిపోమయ్యా. మీరు మాతో ఉంటుండగా మేము ఏ విషయంలో కూడా కృంగిపోవలసిన అవసరం లేదు. అదిగో అవమానాలు ఎదురైనప్పుడు అభిషేకించిన వాడు, నిందలు ఎదురైనప్పుడు ఘనపరిచిన వాడు, మమ్మల్ని చూసి నవ్వినప్పుడు మా తలపైకెత్తినోడు నాయన. అంటే గొప్ప దేవ, మా కన్నీరు తుడిచి ప్రభా, ప్రతి మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం మాకు అవసరమయ్యా. అది మా ఏడ్పును సంతోషంగా మార్చే సాధనం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆశతో ఆసక్తితో చేరవచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరూ మన ప్రభువు ప్రియక్షుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహోచితమైన కృపను బట్టి 2025వ సంవత్సరం అప్పుడే 2 మాసాలు మనకి గడిచిపోయాయి. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అంశాలు మనం దాటిపోతూ ఉన్నప్పుడు అంశాలు మన జీవితాలు నశించిపోకుండా, ఇంకా చెప్పాలంటే మనం పాడుకున్నాం కదా, మనల్ని ఓడిపోనివ్వకుండా, మనల్ని కృంగిపోనివ్వకుండా ఏం చేస్తాడో తెలుసా? నువ్వెక్కడైతే ఏడ్చావో, నువ్వెక్కడైతే కన్నీరు పెట్టుకున్నావో, నువ్వెక్కడైతే దుఃఖపడ్డావో, నువ్వెక్కడైతే వేదన చెందావో, నువ్వెక్కడైతే వెలిపించావో, నువ్వెక్కడైతే అంగలార్చావో, అదే చోట నిన్ను మళ్ళా సంతోషముతో నవ్వగలిగే వ్యక్తినిగా చేశాడు. ఈ 2 నెలలు ఎన్నో అనుభవాలు నేను దుఃఖపెట్టినప్పుడు, ఎన్నో సందర్భాలు నేను గాయపరిచినప్పుడు, ఎన్నో అంశాలు ఊపిరి సల్పకుండా నిన్ను వ్యాధులలోనికి నెట్టేసినప్పుడు, ఎన్నో కష్టాలు నీ గుండెను కరగదీసినప్పుడు, నీ దేవుడు, మన దేవుడు ఆ అనుభవాలన్నింటిలో కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా, ఎక్కడ దూరం చేయకుండా, ఇంకా చెప్పాలంటే నిన్ను ఓడిపోకుండా గెలిపించాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను గెలిచాను అంటే నా శక్తి, నా బలం అనుకుంటున్నావేమో, నేను గెలిచానంటే ఇది నా ఘనత అనుకుంటున్నావేమో, నేను గెలిచానంటే ఇది నా ప్రణాళిక, నా జ్ఞానం అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు నేను గెలిపించాడు. నీ పక్షాన ఉండి ఆయన నేను గెలిపించాడు. నీతో ఉండి కృంగిపోయినటువంటి నీ అనుభవాలలో ఆయన నేను లేవనెత్తాడు. అందుకని ఈరోజు ఏ దేవుని సన్నిధిలో అయితే ఒకప్పుడు ఏడ్చావో, ఏ దేవుని సన్నిధిలో అయితే ఒకప్పుడు కన్నీరు విడిచావో, ఏ దేవుని సన్నిధిలో అయితే ఒకప్పుడు అంగలార్చావో, అదే దేవుని సన్నిధిలో
నువ్వు నవ్వేటట్లు చేశాడు. అదే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందపడేటట్లు చేశాడు. అదే దేవుని సన్నిధిలో నిన్ను అత్యానంద భరితనుగా చేశాడు. దీనికి అంతటికీ కారణం నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కృప. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కృప. ఈ పాటలో 3 చరణాలు ఉన్నాయి. నేను చాలా కాలంగా ఎందుకు ఈ పాట మనసుకు హత్తుకుంటుంది. ఆశ్రమ్ గారితో 2-3 సార్లు చెప్పాను, పాడదామమ్మా పాడదాం. ఏమో నాకంతా రావటం లేదు. అంటే పాడడానికి నేను పాడలేమేమో. దేవుడు పాడిస్తాడు, మనం పాడేదేంటి? ఆయన పాడించాలనుకుంటే పాడిస్తాడు, నోరు ముయించాలనుకుంటే ముయించేస్తాడు. ఎందుకో సంఘానికి పాట అవసరమేమో, సంఘానికి పాట అవసరమేమో. ఎలాగైతే నిన్న ఉదయం 10 గంటలు 11 గంటల వరకు ఏదో పాట అనుకున్నాను, కానీ ఎందుకు మనసు ప్రేరేపించి ఏమైతే అయింది, కూర్చోరా పాడదాం. ఒక 4-5 సార్లు పాడుకున్న తర్వాత గ్రూపులు పెట్టేసి ఏమైతే అయింది. ప్రియులరా, ఎందుకంటే మనల్ని గెలిపించిన దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నెగ్గించినటువంటి దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 చరణాలలో ఒకటి, అవమానాలు ఎదురైనప్పుడు అభిషేకం ఇచ్చాడు. 2వ చరణంలో నిందలు నీ మీద మోపబడినప్పుడు ఘనతనిచ్చాడు. 3వ చరణంలో నిన్ను చూసి నవ్వినోలు ఎదుట నీ తల ఎత్తుకునేటట్టు చేశాడు. ఇది కాదా గెలిపించడం అంటే? ఇది కాదా గెలిపించడం అంటే? నిజమే, నువ్వెక్కడ అవమానం పొందావో అక్కడ నిన్ను అభిషేకించాడు ఆయన తన సాక్షిగా. నువ్వెక్కడ నిందలు పొందావో అక్కడ నిన్ను ఘనపరిచాడు తన సాధనంగా. నువ్వెక్కడ నిన్ను చూచి లోకం నవ్విందో అక్కడ నీ తల పైకెత్తుకునేటట్టు ఆయన చేశాడు. ఈ 3 విషయాల్లో 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారండి. ఈ 3 విషయాల్లో 3 వ్యక్తులు కనబడుతున్నారు. మొదటి చరణం దావీదును గురించి ఆలోచింపచేస్తుంది. మొదటి చరణం దావీదును గురించి ఆలోచింపచేస్తుంది. తన సొంత తండ్రి దగ్గర, తన సొంత అన్నల దగ్గర, తన సొంత ఊళ్ళో, తన సొంత రాజ్యములో, తన సొంత రాజు చేత పడరాని అవమానాలు పడ్డాడండి. పడరాని అవమానాలు పడ్డాడు. భరించని కష్టాలు అనుభవించాడు. అంటాడు, నా కన్నీటి చేత నా పరుపు ఏమవుతుంది, కొట్టుకుపోతుందట. ఎంత ఏడ్చాడు మహానుభావుడు. అతని జీవితంలో పొందిన అవమానాలను బట్టి ఆ కీర్తనకారుడు దావీదు ఆదరించే తోడు లేక, ఆదుకునేవారు లేక ఎంత ఏడ్చుంటాడో. అతని కన్నీటికి అతని పరుపే కొట్టుకుపోయిందంట. అతని పరుపే కొట్టుకుపోయింది. ఎన్నిసార్లు నీ కన్నీటికి నీ తలగడ తడిచింది, ఎన్నిసార్లు నీ కన్నీటికి నీ దుప్పటి తడిచింది, ఎన్నిసార్లు నీ కన్నీరు కూడా తుడుచుకునే ఓపిక లేక రాత్రి నిద్రలో నీ కన్నీళ్ళు నీ చంపల మీద కన్నీటి చారికలు అవుతున్నప్పుడు అలాగే ఏడుస్తూ 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 నీకు తెలియకుండా ఎప్పుడో ఎక్కడో నిద్రలోనికి వెళ్ళిపోయిన అనుభవాలలో ప్రియులారా, నీ కన్నీటికి కారణం నీ అవమానాలు, నీ కన్నీటికి కారణం నీపై పడినటువంటి అపనిందలు, నీ కన్నీటికి కారణం నేను చూసినప్పుడల్లా పక్కడు నవ్వుకోవడం. పరిష్కరించుకోలేవు, ఎదిరించలేవు, సాధించలేవు. ఇక నా జీవితంలో నేను ఓడిపోయాను అనుకున్నాడు దావీదు. నా జీవితంలో నేను ఓడిపోయాను. రాజ్యము మొత్తము దావీదుకు వ్యతిరేకమైపోయింది. రారాజు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రియులారా, తండ్రి తల్లి వదిలేశారు, అన్నలు వదిలేశారు, అడవుల వెంట పరుగులు పెడుతున్నాడు. ఆహారము లేక, నీళ్లు లేక కాళ్ళు మాడిపోతుంటే కష్టాలను కన్నీళ్లుగా భరిస్తూ సాగిపోతున్నాడు. ఇలాంటి సమయంలో దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ అవమానం పొందాడో దావీదు, ఎక్కడ అవమానం పొందాడో, ఏ రాజ్యములో, ఏ యెరూషలేములో, ఏ బెత్లెహేములో దావీదు అవమానం పొందాడో అదే బెత్లెహేములో
అదే బెత్లెహేములో దేవుడు దావీదుని ఏం చేశాడండి? రాజుగా అభిషేకించాడు. ఎక్కడ అతడు అవమానము పొందాడో అక్కడ దావీదు జీవితంలో దేవుడు నవ్వునుంచాడండి. ఇంత పాడుకున్నాం కదా, నేను నేర్చిన చోటనే మనసారా నవ్వడం. మనసారా నవ్వడం అంటే ఏంటో తెలుసా? మనసారా నవ్వడం అంటే ఏంటో తెలుసా? తెలియదు. ఎందుకంటే ఎప్పుడో మర్చిపోయాం మనం మనసారా నవ్వడం. మన జీవితాల్లో ఎప్పుడో మర్చిపోయాం మనసారా నవ్వడం. ఆర్టిఫిషియల్ లాఫ్. ఎవరైనా కనపడితే పెదాల చివరన నవ్వు, పై నవ్వు, ఏదో మొహమాటానికి నవ్వుతున్నాం తప్ప మనసారా నవ్వి చాలా కాలం అయిపోయింది ప్రియులారా. కానీ ఇక్కడ దావీదుని గురించి మొదటి చరణం రాస్తున్నప్పుడు అతడు ఎక్కడైతే ఏడ్చాడో, ఎక్కడైతే కన్నీరు విడిచాడో, ఎక్కడైతే కన్నీటితో తన పరుపును తేలగొట్టుకున్నాడో అదే స్థలంలో దావీదు నవ్వుతున్నాడు. దేవుని కృపను బట్టి నవ్వుతున్నాడు, దేవుని కార్యాలను బట్టి నవ్వుతున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి నవ్వుతున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి నవ్వుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా నీవెక్కడ అవమానము పొందావో అక్కడ నిన్ను తన కృప చేత అభిషేకించి ఆనందింపచేస్తున్నాడు. ఎవరి చేత వెలివేయబడ్డావో తిరిగి వారే తీసుకొచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టేటట్టు చేస్తున్నాడు. ఇక రెండవ చరణం మాట్లాడుతుంది ప్రభునందు ప్రియులారా. రెండవ చరణం మాట్లాడుతుంది, నిందలు పొందిన చోట ఘనతనిచ్చినావే. నిందలు పొందిన చోట ఎవరై ఉంటారు తెలిసిపోతుంది మనకి. చాలా సంతోషం. నిందలు పొందిన చోట ఘనతనిచ్చాడు. ఏమీ చేయనటువంటి దానికి, ఏ తప్పు లేని దానికి, ఏ పాపము చేయలేని దానికి పాపాన్ని వ్యతిరేకించినందుకు నింద వేయబడి చెరసాలలో వేయబడ్డాడు. ఆ దేశంలో ఒక బానిసగా ఇలాంటి ఒక తప్పు ఒకటి మోపబడితే ప్రియులారా, ఎందుకు పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు మరుగుపరిచాడు. యోసేపుని ఏం చేస్తుంటారు చెప్పండి? యోసేపుని ఏం చేస్తుంటారు అసలు అని? బాగా కొట్టుంటారు కదా. ఏం చేస్తున్నారు? ఎటు చూస్తున్నారు? నేను అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తుందా? పోతీఫరు భార్య యోసేపు మీద నింద వేసినప్పుడు, అతడు సైనికులకు అప్పగించబడినప్పుడు యోసేపును గుర్రం మీద ఎక్కించుకుని పట్టు వస్త్రాలు పెట్టి జైల్లో పెట్టుంటారా? చాలా గట్టి కొట్టుంటారు, అవమానించుంటారు, చాలా భయంకరంగా ట్రీట్ చేస్తుంటారు ప్రియులారా. ఏ దేశంలో నిందలు వేయబడి, ఏ దేశంలో కొట్టబడి, తిట్టబడి, ఏడవబడి, ఏ దేశంలో ఖైదీగా ఒక బానిసగా చెరసాలలో వేయబడ్డాడు. ఆ నిందలు వేసిన వారి ఎదుట దేవుడు యోసేపును ఎంత ఘనపరిచాడండి. ఆ నిందలు వేసిన చోట యోసేపును ఎంత ఘనపరిచి. నువ్వు అనుకుంటావు, నన్నే నిందిస్తున్నారు. ఈ నిందలు నీ ఘనతకు కారణమవుతాయి. ఈ నిందలు నీ జీవితంలో గొప్ప ఘనతకు కారణమవుతాయి. ఒకవేళ నీ మీద వేయబడిన నింద లోకము నిజమని నమ్మొచ్చేమో, నీ దేవుడు నమ్మడు. నీ మీద వేయబడిన నిందను లోకము నిజమనుకుంటుందేమో, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను ఘనపరచడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆ చెరసాలలో విడిచిపెట్టబడ్డాడు. పానదాయకుల అధిపతి కూడా వెళ్ళి మర్చిపోయాడు. కానీ యోసేపు కోసం ఫరోకు కలవరం కలిగించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం ఫరోకు కలవరం ఇచ్చి తిరిగి యోసేపును తన రాజనగరుడికి రప్పించుకున్నాడు. మొత్తం దారిపోసాడు యోసేపు దగ్గర. అంతా చెప్పిన తర్వాత అంత అధికారం దారిపోసి, ఇదిగో యోసేపు, ఫరోను నేనే అయినప్పటికీ ఈ దేశమందు నీ సెలవు లేకుండగా ఒకడు తన కాలినైనను చేతినైనను, కంప్లీట్ పవర్స్ అన్నమాట అండి. ఒకప్పుడు నిందించిన వారు, ఒకప్పుడు హింసించిన వారు, ఒకప్పుడు దూషించిన వారు ఆ పోతీఫరు భార్య ఎదుట
ఆ చెయ్యని నింద వేయబడగా సైనికులు అతనిని కొట్టగా ఆ సైనికుల ఎదుట రాజ ఉంగరము ధరించుకొని రాజ దుస్తులలో ఫరో యొక్క 2వ రథము మీద ఎక్కించబడి దేశమందు ఊరేగించబడుతున్నప్పుడు ప్రియులరా, అతనిని నిందించిన వారు తలలు ఎక్కడ పెట్టుకుని ఉంటారు? అతనిని నిందించిన వారు తమ తలలు ఎక్కడ పెట్టుకుని ఉంటారు? నీ జీవితంలో కూడా ఆ రోజు రాబోతుంది. ఇప్పటి వరకు నిన్ను నిందించిన వారు దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు తలలు నేలకు వాల్చి నీకు సాష్టాంగ నమస్కారం చేయబోతున్నాడు. తలలు నేలకు వాల్చి నీకు సాష్టాంగ నమస్కారం చేయబోతున్నాడు. ఇక 3వ చరణంలో నన్ను చూచి నవ్విన చోట ఏంటండి, అప్పుడే కాగితాలు మడతెట్టేసి ఉంటారు. అప్పుడే కాగితాలు సాంగ్ షీట్స్ మడతెట్టేసారా? నాకు తెలుసు. పోనీ ఇంటికి వెళ్ళిపోయి పాడి నేర్చుకుందాం, మన కష్టకాలంలో ఆదరణ ఇస్తుంది. ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఒకటి ఉందనుకోండి, ఈ పేపర్ తీసుకుని ఓ పాట పాడుకో. పాట నీ యొక్క పరిస్థితిని మార్చేస్తుంది. ఓ పాట పాడుకున్నారు. ఇప్పుడు పౌలుశీల పాట పాడుకున్నారు. చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. దేవుడు మాత్రం భూమిని కదిలింపజేశాడు. అందుకనే మీకు ఇంత ఖరీదు పెట్టి అధ్యక్షులు వారు మరి ఈ షీట్స్ మీకు ఇస్తున్నారంటే ఇవన్నీ ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఒక పెద్దదైన తర్వాత దీనిని ఒక చిన్న బుక్లో కుట్టుకోవచ్చు. కానీ ముక్కులు మూతులు తుడుచుకుంటున్నారు. వీటితో ముక్కులు మూతులు తుడుచుకుని ఆ వెనకాల ర్యాక్స్ ఉన్నాయి కదండి, అందులో పెట్టేస్తున్నారు. బయట రోడ్ల మీద దొరుకుతున్నాయి. ఇవి తీసుకెళ్ళి దాచుకొని ఒక ఫైల్ చేసుకుంటే, ఒక చిన్న పుస్తకం 2 పెన్స్ కొడితే మీకు కష్టకాలంలో ఫలానా పాట పాడుకోవాలంటే మీరు చూడొచ్చు. అబ్బే అయ్యేందుకండి, యూట్యూబ్ ఉంది కదండి. ఏ ట్యూబు? ఆ ట్యూబ్ అండం కూడా రాదు. ఆ ట్యూబ్ అండం కూడా రాదు. ఏంటది? ఏ ట్యూబు? ఏంటండి? ట్యూబ్ కాదు. అది కూడా అండం రానడు కూడా యూట్యూబ్లోకి వెళ్ళిపోవడమే. ప్రియులారా, బైబిల్ చేతబట్టుకుంటే బతుకు మారుతుంది. బైబిల్ యాప్ తెలిస్తే నిన్ను పడగొట్టే యాడ్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఇది పట్టుకున్నావు, ఇందులో దేవుని వాక్యము నుంచి తప్పించే యాడ్స్ ఏమైనా వస్తాయా? మరి సెల్లో బైబిల్ ఓపెన్ చేస్తే ఏమొస్తాయి? యాడ్స్ వస్తాయి. తర్వాత నువ్వు ఏడాల్సి వస్తుంది. మొదట యాడ్స్ వస్తాయి, తర్వాత నువ్వు ఏడాల్సి వస్తుంది. వీళ్ళరా, ఈ పేపర్లు దాచుకోండి. పేపర్ గురించి మళ్ళీ 5 నిమిషాలు టైం వేస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తా. ఎవరు గుర్తొస్తున్నారు? చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఆ వ్యక్తుల్లో. బట్ తల పైకెత్తుకునేటట్టు చేశాడు. నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే. యెరూషలేం ప్రాకారాలు కడుతున్నప్పుడు పడిపోయినటువంటి యెరూషలేం ప్రాకారాలు గుమ్మాలు నిలవబెడుతున్నప్పుడు ఎవరు? ఆయన పేరు? కుట్టేసుకోండి మూతులు, పైబెడుతున్నారు. ఎవరు? నెహెమ్యా. కాల్చివేయబడినటువంటి, పడగొట్టబడినటువంటి ప్రాకారాలు గుమ్మాలు కట్టినప్పుడు సన్బల్లట్టు, టోబియా అనేవారు ఏమన్నారు తెలుసా? నవ్వారు. నెహెమ్యా వారి బృందము కడుతున్నటువంటి ఈ గోడను చూశారు. ఈ గోడ మీద ఒక నక్క ఎగిరితే పడిపోతుంది అని పక్క నవ్వారు. నెహెమ్యా మనసు చివుక్కుమంది. కానీ ఒక ప్రార్థన చేశాడు. దేవా, ఇప్పుడు మా చేతులను బలపరచు. ఇప్పుడు కదా నువ్వు మమ్మల్ని బలపరచాలి. మమ్మల్ని చూసి లోకం నవ్వుతుంది. మా ప్రయత్నాలను చూసి లోకం నవ్వుతుంది. మా ప్రయాసను చూసి లోకం నవ్వుతుంది. ఎందుకంటే మేము బానిసలం, ఎందుకంటే మేము స్వతంత్రము కాదు. అయ్యా, ఈ నవ్విన చోట మా తలలు పైకెత్తుకునేటట్టు చేస్తావా? మమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో ఆ స్థలంలో మా తలలు పైకెత్తుకునేటట్టు చేయి ప్రభా. మమ్మల్ని బలపరచు, మాకు సహాయం చేయి. జస్ట్ 52 days, చాలాసార్లు చెప్పాను.
మనకి ఇది అర్థం కాదు. 52 దినాలలో 2.5 మైల్స్, 2.5 మైళ్ళ గోడ కట్టేశారు. ఎత్తులు పొడవులు అన్నీ చాలాసార్లు చెప్పాను. అస్తమాటు చెప్తూ ఉంటే ఈయనకి ఇదే వచ్చేమనుకుంటారు. అస్తమాటు చెప్తే ఈయనకి ఇదే వచ్చి అనుకుంటారు. 2.5 మైళ్ళు అంటే మైలు ఒకవేళ కిలోమీటర్న్నర వేసుకుందాం దగ్గర దగ్గర. అంటే 2 మైళ్ళు అంటే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు ప్లస్ 1 కిలోమీటరు ఎంతండి? అంతేనా? 3.5 4 కిలోమీటర్లు. అంటే ఇన్సూరెన్స్గా పసలపూడి నుంచి పెద్దంతుని వరకు ఉంటుందేమో, ఇంకా ఎక్కువ ఉంటుందేమో అండి. పసలపూడి నుంచి పెద్దంతుని కంటే ఎక్కువ ఉంటుంది దూరం. జల్లివారిపేట లేకపోతే రాజుగారు ఆ యొక్క ఆర్టూస్ ఫ్యాక్టరీ వరకు ఉంటుంది. మీకు ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడ గోడ కట్టమంటే ఎన్ని రోజులు పడుతుంది? మీకు ఎన్ని రోజులు పడుతుందండి? ఆ ఎత్తు పొడవు వెడల్పు అన్నీ లెక్కలు ఇచ్చి కట్టమంటే 4 గోడలు ఇల్లు కట్టుకోవడానికి సంవత్సరం పట్టేస్తుంది. మనకి 4 గోడలు ఇల్లు కట్టుకోవడానికి సంవత్సరం పడుతుంది. 2.5 ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, బానిసలు పైగా వీళ్ళు, ఎలాంటి సదుపాయం లేదు, ఎలాంటి సహకారం లేదు. పైగా వారు పనిచేస్తున్న ప్రతిసారి కూడా ఈ టోబియా సన్బల్లట్టు అనేవారు వెటకారిస్తున్నారు, కించపరుస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు, నవ్వుతున్నారు. ఏమీ లేదని మీరు అలా కూర్చున్నారు. ఒకటి ఇలా మిమ్మల్ని చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళాడు. పోన్లే అనుకుంటాం. మళ్ళీ వెనక్కొచ్చాడు. మళ్ళీ వెనక్కొచ్చి మిమ్మల్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఏ తేడాగా ఉన్నాడు ఏంటి అని మళ్ళీ చూసుకుంటూ నవ్వుతూ మిమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ జెండర్ గురించి మాట్లాడటం లేదు, నవ్వురు గురించి మాట్లాడుతున్నాను. 10 సార్లు అటు ఇటు చూసి నవ్వుతూ వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైపోతాయి? తప్పని పడిపోతాయి. ఒక రకమైన వణుకు, ఒక రకమైన భయం, ఒక రకమైనటువంటి ఇంకా రకరకాలు వచ్చేస్తాయి. నవ్వుతున్నాడంటే నాలో ఏమైనా ముఖం పోలేదా, తల పోలేదా, లేకపోతే ఇది పోలేదా, లేకపోతే అది పోలేదా, లేకపోతే ఏం చేస్తాడు ఏంటి? అలాంటి ఒక పరిస్థితుల్లో నవ్వారు. ప్రతిరోజు చూస్తూ నవ్వారు, పని చేస్తున్న ప్రతిసారి నవ్వారు. నవ్విన నాపచేను పండుతుందన్నట్టుగా 52వ దినమున యెరూషలేము ప్రాకారాలు కలకలలాడిపోతున్నాయి. నిజమే ప్రియులారా, నువ్వు ఏ విషయమై, ఎందుకు, ఎక్కడ, ఎలా ఏడ్చావో నాకు తెలియదు. నువ్వు ఎందుకు కొరకు ఏడ్చావో, ఎవరి కొరకు ఏడ్చావో, ఏ పరిస్థితుల్లో ఏడ్చావో నాకు తెలియదు. మొత్తానికి ఈ స్థలమందు నువ్వు ఎప్పుడొకప్పుడు ఏడ్చుంటావు. ఈ స్థలంలో ఎప్పుడొకప్పుడు కన్నీరు పెట్టుకుంటావు. ఆయన సన్నిధిలో ఎప్పుడొకప్పుడు అంగలార్చుంటావు. ఆయన అంటున్నాడు, ఈ పాట రాసిన వ్యక్తి, నేను ఏడ్చిన చోటనే మనసారా ఎంత మనస్సుకు హాయిగా అనిపిస్తుందండి. మనసుకు హాయిగా అనిపిస్తుంది. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వుతాను. నేను ఎక్కడ కృంగిపోయానో, ఏ పరిస్థితుల్లో కృంగిపోయానో, దేనిని బట్టి కృంగిపోయానో, ఆ పరిస్థితుల్లో నేను తిరిగి ప్రభు కొరకు నిలుస్తాను. ఈరోజు నీవు ఏడుస్తున్నావేమో, దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. నీవు ఏడుస్తున్నావేమో, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావేమో, నీ నవ్వును ఆనందంగా, నీ దుఃఖాన్ని పూదండగా మార్చేసే దేవుడు నీ దేవుడు. నీ ఏడ్పును మార్చడానికి రమ్మంటారా? నీ ఏడ్పును మార్చడానికి ఆయన నీ కొరకై వచ్చాడు. మనం చదువుకున్నాం, రెండు భాగాలు చదువుకున్నాం. మొదటి భాగం హిజ్కియాను గురించి, రెండవ భాగం పాపము చేసిన స్త్రీని గురించి. ఇంకా కొన్ని విషయాలు మనం కూడా చూస్తే ప్రియులారా, మొదటి భాగంలో చాలా కాలంగా హిజ్కియా ఏడుస్తున్నాడు. చాలా కాలంగా. ఎందుకు ఏడుస్తున్నాడండి?
అతనికి చాలా కాలంగా ఒక పెద్ద జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఈ డేస్లో, ప్రజెంట్ డేస్లో ఏమన్నారంటే క్యాన్సర్ అన్నారు. హిజ్కియాకు ఆ రోజుల్లో ఏమొచ్చిందండి? భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం వచ్చింది. మందులు లేవు, మాకులు లేవు. ఒకప్పుడు క్యాన్సర్ అనేది సాధారణ ప్రజలకు వచ్చేది కాదటండి. ఒకప్పుడు క్యాన్సర్ అనేది సాధారణ ప్రజలకు వచ్చేది కాదు. దీనిని తెలుగులో ఏమనేవారంటే అప్పుడు రాచపుండు అనేవారు. అంటే రాజులకు మాత్రమే వచ్చేది. వారి ఆహారపు అలవాట్లు, వారి యొక్క పానములు, వారి పరిస్థితులను బట్టి రాజులకు మాత్రమే వచ్చేది. కనుక ఈ పుండును ఏమన్నారంటే ఒక్కసారి పుండు వస్తే మాందం, చచ్చిపోవడమే. అందుకనే ఈ పుండును ఏమన్నారంటే రాచపుండు అన్నారు. అది వచ్చింది. చాలా కాలంగా ఏడుస్తున్నాడు, చాలా కాలంగా బాధపడుతున్నాడు, చాలా కాలం కన్నీరు విడుస్తున్నాడు. ఓ ప్రక్కన అతని పరిస్థితి ఏమో తెలియక, వైద్యము దొరకక, నయము కాక నొప్పి, రాత్రింబగళ్ళు ఏడుస్తున్నాడు. రాజనగరలో తన పడక మీద ఉండి ఏడుస్తున్నాడు. ఒకరోజు యెషయా వచ్చాడు. హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. ఒక్కసారి గుండె పగిలిపోయింది. అయ్యో, నాకు నయం అవుతుంది అనుకున్నాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. నేను చచ్చిపోతున్నానా? శారీరకంగా కాకపోయినా ఎన్నోసార్లు నీకు తగిలిన గాయాలను బట్టి మానసికంగా ఎన్నోసార్లు చచ్చి ఏడ్చావు. నువ్వు ఎన్నోసార్లు మానసికంగా నీవు చనిపోయి ఏడ్చుంటావు. ఇక్కడ హిజ్కియా శారీరకంగా చనిపోబోతున్నానని ఏడుస్తున్నాడు. అతను చేసిన పని ఒక 4 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయండి. అతను చేసిన పని, అతను ఏడ్చిన చోట తన జీవితంలో నవ్వెలాగొచ్చిందో 4 విషయాలు మనము జ్ఞాపకం త్వరగా వెళతాను. సిస్టమేటిక్గా కాదు, మన ఆ జీవితానికి అవసరమైన రీతిగా దీన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళరా, అతను చాలా కాలంగా ఏడుస్తున్నాడు. బహుశా కొద్ది రోజులు మాత్రమే ఏడుస్తాడు. ఇంక ఏడవడానికి అతడు బతుకుంటాడు. బతుకుంటాడు. ఒకరోజు యెషయా వచ్చి, హిజ్కియా చనిపోతున్నావు. గోడ తట్టు తన ముఖము తిప్పుకున్నాడు. ప్రియులారా, నువ్వు ఏడ్చిన చోట నువ్వు నవ్వాలంటే కనుక నిన్ను నవ్వులు పాలు చేసే లోకం వైపు చూడకు. నువ్వు ఏడ్చిన చోట నవ్వాలంటే కనుక నిన్ను నవ్వులు పాలు చేసే లోకం వైపు చూడకు, దేవుని వైపు హిజ్కియా నేర్పిస్తున్న పాఠం. అతడు తన దుఃఖ కాలములో ఏడుస్తున్నటువంటి కన్నులతో గోడ తట్టు అనగా దేవుని తట్టు తన ముఖం తిప్పుకున్నాడు. నిజమే, వారు ఆయన తట్టు చూడగా కంటతో వచ్చేయాలి కొన్ని విషయాలు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ సిగ్గుపడకపోవును. మనుషుల తట్టు చూసినంతసేపు హిజ్కియా సిగ్గుపడ్డాడండి. మనుషుల వైపు, మనుషుల వైపు చూసినంతసేపు హిజ్కియా దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కన్నీటి పాలైపోయాడు. ఇక్కడ మొట్టమొదటిసారి దేవుని వైపు తిరుగుతున్నాడు. ఏడ్చిన చోట హిజ్కియాకు సమాధానం వచ్చింది. మీకు తెలుసా, ఎక్కడైతే ఏడ్చాడో అదే స్థలములో హిజ్కియాకు సమాధానం వచ్చింది. రెండవది, దేవునికి ప్రార్థిస్తున్నాడు. నిజమే ప్రియులారా, నువ్వు దేవునికి చేసే ప్రార్థన నీ కన్నీటిని తుడుస్తుంది. నువ్వు దేవునికి చేసే ప్రార్థన నీ కన్నీటిని, కేవలము నీ కన్నీటిని తుడవగలిగే, నీ కన్నీటిని ఆపగలిగే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. ప్రార్థనకు నువ్వు ప్రార్థిస్తే నీ కన్నీరు ఆగిపోతుంది. ఏలియా ప్రార్థిస్తే ఏమైపోయింది? వర్షమే ఆగిపోయింది కదా. నీ కన్నీళ్ళు ఆగవా? ఏలియా ప్రార్థిస్తే వర్షమే ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. నీ కన్నీళ్ళు ఆగవా? ఆగుతాయి. ఆ కన్నీళ్ళు ఆపుకోవడానికి హిజ్కియా చేసిన రెండవ ప్రయత్నం ప్రార్థించాడు. ఇక మూడవది ఆ ప్రార్థనలో చెప్తున్నాడు, హిజ్కియా తానేంటో దేవునికి తెలియదని కాదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మనం ఎవరికైనా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసినప్పుడు, లేదంటే ఒక పాస్టర్ ట్రైనింగ్కు, లేదంటే మరో దానికి పంపిస్తున్నప్పుడు, మరి ఆ యొక్క సంఘ పెద్దలు పాస్టర్గా రాస్తారు, ఈయన మంచోడండి, కార్యక్రమాలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని 4 మంచి మాటలు చెప్తారు. ఇక్కడ కూడా తనకి స్థితిని చెప్పుకుంటున్నాడు. అదేమిటంటే, హిజ్కియా ఏడ్చిన చోట నవ్వడానికి కారణం అతని యథార్థత. అయ్యా, యథార్థవంతుడనై నువ్వేడ్చిన చోట నీకు సంతోషము కలగాలంటే, నవ్వు రావాలంటే
నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఏడు, దొంగ ఏడుపులు ఏడవకు. చాలాసార్లు మనం ఏం ఏడుస్తామండి? చాలాసార్లు ఏం చేస్తాం? విన్నారా? అటు ఇటు తిరిగే వాళ్ళ గురించి ఎందుకండి మనకి? చాలాసార్లు మనం ఏడుపులు ఏడుతాం. దాన్ని ఏమన్నారు? ఒక చక్కటి సామెత కిందో లేకపోతే ఒక సెంటెన్స్ కిందో ఏమన్నారు? మొసలి కన్నీళ్ళు. మొసలి కన్నీళ్ళు నాకు అర్థం కాలేదు. మొసలి ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. దాని కన్నీళ్ళు ఎలా కనబడతాయి? మనవి కూడా అంతే, మనవి కూడా అంతే. దొంగ కన్నీళ్ళు, మొసలి కన్నీళ్ళు. పైకి ఏడ్చినట్టు ఓ కళ్ళు నలిపేసుకుంటాం, పులివేసుకుంటాం, పిండేసుకుంటాం, ఆరేసేద్దాం. అది నిజం కాదు. ఎక్కడి నుంచి రావాలా? దేవుని పాదాలు తడపాలంటే ఎక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి నీకు పెయిన్ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి నువ్వు చేసిన పనికి లేదా దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్న అంశాన్ని సాధించడానికి గుండెల్లోంచి ఏడుపు తన్నుకుని బయటికి రావాలి. కేవలము అది ప్రభువు తుడిస్తేనే ఆగాల. ఎలా ఉండాలండి నీ కన్నీళ్ళు? గుండెల్లోంచి బయటకు తన్నుకుని రావాలి. ఆ కన్నీళ్ళు కేవలము నీ ప్రభువు తుడిస్తేనే ఆగాలి. అవి నిజమైన కన్నీళ్ళు. హిజ్కియా అలాగే ఏడుస్తున్నాడు. తన యథార్థ హృదయంతో ఏడుస్తున్నాడు. యథార్థ హృదయంతో దేవుని సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే అతని కన్నీరు అతనికి ఆనందం అయిపోయింది. ఏడ్చిన చోట అతడు నవ్వుకుంటున్నాడు. ఇక 4వదిగా అంటాడు, సత్యమును అనుసరించి హిజ్కియా చేసినదంతయు సత్యమైనది. అంటే ఉన్నది ఉన్నట్లు చేశాడు, ఉన్నది ఉన్నట్లు జీవించాడు, ఉన్నది ఉన్నట్లు ఏడ్చాడు, ఉన్నది ఉన్నట్లు ప్రార్థించాడు. ఆర్టిఫిషియల్గా ఏమీ కూడా చేయలేదు. ఆర్టిఫిషియల్గా ఏమీ చేయలేదు. ప్రియులారా, ఫైనల్గా 5వ అంశంలో అనుకూలమైన ప్రార్థన చేశాడు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించి అనుకూలమైన ప్రార్థన చేశాడు. ఈరోజు నీవేడ్చిన చోట నవ్వాలంటే, నీవు కృంగిపోయిన చోట ఆయన కొరకు తిరిగి లేవాలంటే హిజ్కియా వలె నీ కన్నీటి అనుభవాలలో, హిజ్కియా వలె నీ కష్టాల కడలిలో దేవుని వైపు తిరిగి ఆయన నామమును ప్రార్థించి యథార్థ హృదయంతో ఆయన సన్నిధిని విజ్ఞాపన చేసి సత్యమును అనుసరించి దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. హిజ్కియా గమనించాడు, ఎక్కడ ఏడ్చాడో హిజ్కియా అక్కడే 15 సంవత్సరముల ఆయుష్ అనే వరాన్ని దేవుడు అతనికి వినిపించాడు. హిజ్కియా ఇంకా ఏడుస్తున్నాడు. వెంటనే యెషయా లోపలికి వచ్చాడు. యెషయా కనిపించాడో లేదో హిజ్కియాకు. ఎందుకంటే అంతా కళ్ళు మసక బారేంతగా ఏడుస్తున్నాడు హిజ్కియా. కళ్ళు మసక బారేంతగా ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు చాలాసార్లు మనకి కళ్ళు కనిపించు ఏడుస్తున్నాడు. వచ్చాడు చూడు. అప్పుడు కళ్ళు ఇలా నులుపుకుని మనం చూస్తాం. హిజ్కియా అంతగా ఏడుస్తున్నాడు. యెషయా స్వరము విన్నాడు. కనిపించాడో లేదో మనిషి తెలియదు, కానీ అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీరు విడిచిట నీ దేవుడు చూశాడు. మరి 15 సంవత్సరములు ఆయుష్. అవునా? నిజమా? ఒకసారి గిల్లుకున్నాడు. నిజమే, దేవుడు చెప్పాడు నీకు ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట. తాను రాజునని మరిచిపోయాడు, తాను పరిపాలకుడిని మరిచిపోయాడు, తన ఒంట్లో రోగం ఉందని కూడా మరిచిపోయాడు. ఎగిరి గంతులు వేసి సంతోషించాడు. పిల్లరా, నువ్వేడ్చిన చోటనే మనసారా నవ్వించే దేవుడు నీ దేవుడు. హిజ్కియా ఎక్కడ తన రోగం గురించి ఏడ్చాడు, హిజ్కియా ఎక్కడ తన బాధ గురించి ఏడ్చాడు, హిజ్కియా ఎక్కడ తన ప్రాణం గురించి ఏడ్చాడు, హిజ్కియా ఎక్కడ తన జీవితం గురించి ఏడ్చాడు, అక్కడే హిజ్కియా మళ్ళా నవ్వుతున్నాడు. భార్యతో చెప్పాడు, పిల్లలతో చెప్పాడు, మంత్రులతో చెప్పాడు, సేవకులతో చెప్పాడు, దేవుడు నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట. ఈ స్థలంలో నువ్వు ఏడ్చావా? హిజ్కియా వలె ఏడ్చావా? దేవుడు నిన్ను నవ్వించబోతున్నాడు. ఈ స్థలంలో హిజ్కియా వలె కన్నీరు విడిచావా? ఈ స్థలంలో హిజ్కియా వలె వేదన చెందావా? ఈ స్థలంలో హిజ్కియా వలె ప్రాణము కొట్టుకుంటుంటే నీవు విపరీతంగా దేవుని సన్నిధిలో అంగలార్చావా? హిజ్కియా వలె నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు ఆయన. నీవు ఏడ్చిన చోట నేను నవ్వేటట్టు చేస్తాడు. ఇంకో వ్యక్తి ఉందండి, అన్న గురించి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటామండి. సమూయేలు 1వ గ్రంథంలో 1వ అధ్యాయం ఇక 10 నుంచి 15 వచనాల వరకు ఆమె ఏడిపే.
ఏడ్పే. ఆమె ఏడ్పుకు కారణం ఏంటో తెలుసా? పిల్లలు లేరు. ఆమె ఏడ్పుకు కారణం ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 2వ వచనంలో పిల్లలు లేరు. ఆమె ఏడ్పుకు కారణం ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 6వ వచనంలో పెనిన్నా టార్చర్ పెడుతుంది. ముఖం చూసిన వెంటనే పిల్లలు లేరు అన్నటువంటి మాటలతో దెప్పుతుంది. ఆమె గదిలోంచి రాగానే, ఈమె ఇలా రాగానే ఎదురైందండి. పొద్దున్నే దీని ముఖం చూశాను. ఈరోజు ఏం జరుగుతుందో, దీని బతికింతే, దీని జీవితం ఇంతే, దీని పరిస్థితి ఇంతే అని చూసినప్పుడల్లా సుట్టిపొట్టి మాటలతో రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి అక్కడ రాసింది కోపము పుట్టించిందట. అంటే చివరికి హన్న ఏడుపు నుంచి ఏమైపోయింది? ఏడుపు నుంచి కోపములోనికి వెళ్ళిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ కలుగు చేసింది, అంత ఇరిటేషన్ కలుగు చేసింది. పిల్లలు లేనందుకు ఏడ్చింది, పెనిన్నా బాధ పెడుతున్నందుకు ఏడ్చింది, సమాజములో నిందించబడుతున్నందుకు ఏడ్చింది, భర్త నిస్సహాయతను చూచి ఏడ్చింది. తనకు కలిగిన విచారములన్నిటిని బట్టి ఈ మొదటి 8 వచనాలు విషయాలు కనబడతాయి చదివితే కనుక. ఆమె పిల్లలు లేక ఏడ్చింది, పెనిన్న మాటలను బట్టి ఏడ్చింది, సమాజంలో నిందను బట్టి ఏడ్చింది, తనకు కలిగిన విచారాన్ని బట్టి ఏడ్చింది. ఫైనల్గా భర్త ఒక రోజు డిక్లేర్ చేశాడు, నా వల్ల కాదు, నేనే 10 మంది పిల్లల కంటే నీకు ఎక్కువ. ఇక అలాగే డిసైడ్ అయిపోయినాడంటే ఏడ్చింది. ఎక్కడ పడి ఏడ్చింది? 10వ వచనంలో దేవుని సన్నిధికి వచ్చింది. ఇక లోకం దగ్గర ఏడిస్తున్న పని అవ్వదు, భర్త దగ్గర ఏడిస్తున్న పని అవ్వదు. ఎవరి దగ్గర ఏడ్చినా నన్ను లోకుగా చూస్తారే తప్ప ఎవ్వరు సహాయం చేయరు. దేవుని సన్నిధికి వచ్చింది, ఏడ్చింది. ఏలీ కూడా భ్రమపడేంతగా ఏడ్చిందండి, ఏడవగా. 19వ వచనంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మరుసటి ఏడుకి ఆమెకు కుమారుని కన్నది. పాలు మాన్పించి గోధుమ పిండి ఇంకా బలి అర్పణలు అన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టింది. ఏలి ఎదురొచ్చాడు, నవ్వుతుంది. గుర్తుపెట్టారా? ఏలి ఎదురొచ్చాడు. ఆమె అడుగుతుంది, పాస్టర్ గారు గుర్తుపెట్టారా? గుర్తుపెట్టి చాలాసార్లు అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయండి. గుర్తుపెట్టారండి? ఎవరో దంపతులు వస్తారు, గుర్తుపెట్టే చిన్నపిల్లలు ఎత్తుకుని వస్తారు, గుర్తుపెట్టారా అండి? ఎప్పుడు చూసిన ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం, మనకు అసలు జ్ఞాపక శక్తి తక్కువ. చూసినట్టుంది, ఇదివరకు వచ్చినట్టుంది. ఏమంటే ఫలానా సంవత్సరం మీ దగ్గర నుంచి ప్రార్థన చేసుకుని ఇక్కడే ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మాకు బిడ్డనిచ్చాడండి, ఇదిగోండి ఫలానా సంవత్సరం వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడండి, అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి. ఆ మొదట వచ్చినప్పుడు ఇక్కడ వారి ఏడ్పు ఆయన సాక్షాత్మై నిలిచింది. మొదట వచ్చినప్పుడు హన్నా కూడా మొదట వెళ్ళినప్పుడు ఆమె కన్నీరు దేవుని సన్నిధిని ఏం చేసింది? తడిపేసింది. తడిసి ముద్దయిపోయింది దేవుని సన్నిధి, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఏలి ఎదురుపడ్డాడు. పాస్టర్ గారు గుర్తుపెట్టారా? అప్పటికే చూపు మందగించిందట. ఏమోనమ్మా, స్వరం ఎక్కడో విన్నట్టుంది, పెద్దగా గుర్తుపట్టలేదు. నేనండి ఒకప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి నేను ఏడుస్తుంటే నేను తాగాను, మద్యంతో మత్తురాలని అయినా అనుకున్నారు కదా. ఈ సన్నిధిలో ఒకప్పుడు నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఏడ్చాను, కన్నీరు పెట్టుకున్నాను. అప్పుడు ఒకవేళ నేను మద్యముతో మత్తురాలని అయిపోయానని మీరు అడిగారు కదా, అన్నాను నేను. అవునా అమ్మా, ఏంటిలాగా వచ్చావు? నేను ఏడ్చిన చోట దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు ప్రభు. సంతోషం. ఎక్కడ ఏడ్చానో బహుమానం కొరకు, ఎక్కడ ఏడ్చానో గర్భఫలం కొరకు, ఎక్కడ ఏడ్చానో నాకు పిల్లలు కావాలి, ఈ నిందను భరించలేదు అని అనుకున్న చోట దేవుడు నాకు సంతోషాన్ని కలిగి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ. ఒకప్పుడు ఏడ్చిన స్థలంలో సమూయేలును ఎత్తుకుని సంతోషిస్తుంది. ఒకప్పుడు ఏడ్చిన స్థలంలో సమూయేలును ఎత్తుకుని సంతోషిస్తుంది. నువ్వు ఏడ్చిన చోట నువ్వు మనసారా నవ్వేటట్టు ఆయన చేస్తాడు. అన్న బిడ్డల గురించి ఏడ్చింది. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావు? నువ్వు దేని గురించి దుఃఖపడుతున్నావు? నువ్వు దేని గురించి కన్నీరు పెట్టుకుంటున్నావు? నువ్వు దేని గురించి అంగలారుస్తున్నావో తెలియదు, కానీ ఆయన సన్నిధిలో నువ్వు దేని గురించి ఏడ్చినా, నువ్వేడ్చిన చోట ఆయన నీకు సంతోషం ఇస్తాడు. ఇలా ఎన్నో అనుభవాలు. చివరికి పాపం చేస్తున్న స్త్రీని గురించి వద్దామండి. ఆమె పరిచయనింట ప్రభు
విందుకు కూర్చున్నప్పుడు వెనక తట్టు వచ్చింది, ఎవరికి కనిపించి జాగ్రత్తగా కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలు తుడిచింది, ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది పాదాలు. సడన్గా పరిచయుడు చూసి చి అన్నాడు. ఎంత చివుక్కుమని ఉంటుంది. పరిచయుడు ఏమన్నాడు? చిచ్చి చిచ్చి చిచ్చి. ఈ పాపిష్టి దాని లోపలికి ఎవరు రప్పించారు? ఎంత ఏడ్చుంటుంది, ఎంత కన్నీరు పెట్టుకుని ఉంటుంది. ఈ పాపిష్టి దాన్ని లోపలికి ఈయన నిజంగా దేవుని కుమారుడైతే, బోధకుడైతే తెలియదా ఇతనికి? ఆ పాపిష్టి దాన్ని ముట్టుకొనిస్తున్నాడేంటి? ఆ పాపిష్టి దాన్ని ముట్టుకొనిస్తున్నాడేంటి? ప్రియులారా, ఆ మాటలు మరింత ఏడ్చి మరింత కన్నీరు కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను లోపలికి వచ్చాను, నువ్వు నాకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. ఏమి వచ్చిన దగ్గర నుంచి తన్నీటితో పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలు తుడుస్తుంది, ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఏమి విస్తారంగా ప్రేమించింది కనుక ఏమి విస్తారమైన పాపాలు. సిగ్గుతో ముడుచుకుపోయిన ఆమె తమ ముఖము ఒక్కసారి విప్పారగా ఏడ్చిన ఆ స్థలములోనే, ఆ ప్రభువు సన్నిధిలోనే, ఆ ప్రభువు పాదాల దగ్గర ఆ స్త్రీ ఏమైందండి? మనసారా నవ్వుకుంది, మనసారా నవ్వుకుంది. అప్పటి వరకు పాపము చేసిన స్త్రీ అన్నారు, ఆ తర్వాత ప్రభువును వెంబడించిన స్త్రీ అన్నారు. నువ్వు ఏడ్చిన చోట నవ్వుతావు, ఆయన నీ ఏడ్పును మాన్పగలడు, నీ ఏడ్పును తుడవగలడు, నీ కన్నీటిని ఆనందంగా నాట్యంగా చేసి నిన్ను ఆనందింపచేయగలడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఆయన సన్నిధిలో ఎక్కడైతే ఏడుస్తున్నామో, ఎక్కడైతే ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టుకుంటున్నామో, అక్కడే నీ ఏడ్పును నవ్వుగా చేస్తాడు, అక్కడే నీ యొక్క దుఃఖాన్ని నవ్వుగా చేస్తాడు, అక్కడే నీ జీవితంలో ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆయన అనుగ్రహించిన సంతోషం నీకు కావాలంటే కనుక ఆయన సన్నిధిలో నీ కష్టాన్ని బట్టి ఏడువు, మనుషుల దగ్గర కాదు. ఆయన సన్నిధిలో నీ బాధను బట్టి ఏడువు, మనుషులను బట్టి కాదు. ఆయన సన్నిధిలో కన్నీటితో ఆయన పాదాలు కడుగు. ఆయన తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. తనలోంచి ప్రార్థన చేసుకుందాం, మరొకసారి ఆ మాట పాడుకుందాం. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా, నేను ఓడిపోనయా నా పక్షాన్నుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా. అవును తండ్రి యేసయ్యా, మీరు మాతో ఉండగా, మీరు మా పక్షానుండగా, మా దుఃఖమును ఆనందముగా, మా ఏడ్పును పూదండగా మార్చి వేయగలిగినటువంటి మీరు ఎప్పుడూ కూడా నాయనా మమ్మల్ని కృంగిపోనివ్వరు. మేము ఎక్కడైతే ఏడుస్తున్నామో అక్కడ మాకు నవ్వునిచ్చారు, ఎక్కడైతే పడిపోయామో అక్కడ తిరిగి మీ కొరకు వాడబడగలిగే కృపనిచ్చారు. మేము అవమానం పొందిన చోట, నిందలు పొందిన చోట, మమ్మల్ని చూసి లోకము నవ్వుకున్న చోట మా తలను ఎత్తుకునే వరంగా ఘనపరిచి అభిషేకించిన తండ్రి వందనాలు. విన్న వాక్యము నలిగిన మా హృదయాలకు ఆదరణ, అయా కన్నీరుతో నిండినటువంటి మా కన్నులకు అయా ఇదిగో ప్రభా ఈ మహిమను చూడగలిగే కృప దయచేయండి. మా హృదయములు ఫలింపు చేసి మా దుఃఖమును సంతోషంగా మార్చమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును.